జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను 12 రాసుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసులలో ముందుగా 2024 డిసెంబర్ నెలకు సంబంధించి మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ 2024 డిసెంబర్ నెలలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, గ్రహ సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు, బుధుడు, బృహస్పతి, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కేవలం శుక్ర రాహువులు మాత్రమే మేషరాశి వారికి కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మేషరాశి వారికి అనుకూలంగా సంచారం చేసేటువంటి గ్రహాలను పరిశీలించినప్పుడు పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 16 నుంచి భాగ్యభావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల నుంచి అండదండలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి పదోన్నతులు, తండ్రి నుంచి ఆదాయము వచ్చేటువంటి వాతావరణం ఈ మేషరాశి వారికి ఈ సూర్య భగవానుడి వల్ల ఈ డిసెంబర్ మాసంలో 16వ తారీఖు తర్వాత ఇటువంటి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. జన్మరాశ్యాధిపతి అనగా మేషరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అనగా వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల ఆయన మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా మేషరాశి వారికి తృతీయ భావమైనటువంటి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కానీ ఇతరత్ర ఒక యూనిఫామ్ వేసుకొని పనిచేసేటువంటి వృత్తుల వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వ్యాపార లాభాలు, ఆకస్మికమైనటువంటి ఆదాయము, రావాల్సినటువంటి రుణం అనగా అప్పు అందుకోవడం, బ్యాంకు లావాదేవీలు సజావుగా ముందుకు సాగడం, పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోవడం, కుటుంబానికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ బుధుడి వల్ల మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో వక్రించి మేషరాశిని అనగా మేషరాశి వారికి జన్మరాశిని ఆయన చూడడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మంచి పనుల కోసం ఖర్చును వారు సద్వినియోగం చేసుకోగలుగుతారు అనగా ఖర్చు చేసి, అలాగే తమ ప్రతిభను కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి సుఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో లాభభావంలో మకర రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి ఇప్పుడు కుంభరాశిలో అనగా లాభభావంలోనే ఆయన సంచారం కొనసాగుతుంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి శ్రమకు, వీరి ప్రతిభకు, వీరి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కానీ తనకంటే చిన్నవారు తన కింద పనిచేసే పనివారితో కూడా సఖ్యత ఏర్పడి వారి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది.
ఈ రకంగా ఈ పరిశ్రమల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి అభివృద్ధి ఆదాయం అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇంకా ఎప్పటి నుంచో మేషరాశి వారికి షష్టమ భావంలో అనగా కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతు ఈ నెలలో కూడా కన్యా రాశిలోని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు షష్టమ భావంలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని ఈ మేషరాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉంటే వీరు వాటిని తొలగించుకొని ఆరోగ్యవంతులై తమ పనులు తాము చక్కచక్క చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే శుక్రుడు, రాహువు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ మేషరాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అనగా వృషభ, తుల రాశులకు అధిపతి అయినటువంటి ఈ శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. స్త్రీల యొక్క సహకార లోపం అనగా సహకార నిరాకరణ కనిపిస్తుంది. ఈ దశమ భావంలో శుక్ర సంచారం వల్ల ఒకానొక సందర్భంలో మీ మాటల వల్ల ముఖ్యంగా స్త్రీలు అపార్థాలు చేసుకోవడం, తద్వారా వారితోటి చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ శుక్రుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి కనిపిస్తుంది. అలాగే వ్యయంలో ఎప్పటి నుంచో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ డిసెంబర్ నెలలో కూడా రాహు అలాగే సంచారాన్ని కొనసాగిస్తారు కనుక విదేశీ వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి వాయిదా పడడం కానీ, విదేశీ వ్యవహారాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కానీ, లేకపోతే కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీకు నష్టం జరగడం కానీ, లేకపోతే వారి చేత మీరు మోసపోవడం కానీ, దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి ఈ శుక్రుడికి, రాహువుకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో కనిపిస్తుంది. ఈ మేషరాశి వారు తప్పనిసరిగా ఈ 2024 డిసెంబర్ మాసానికి గాను వ్యయములో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోండి. అలాగే అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి కనకదుర్గాదేవికి. ఇక దశమ శుక్రుని దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారికి అర్చనాది కార్యక్రమం కానీ, లేకపోతే కుంకుమార్చనాది కార్యక్రమం కానీ నిర్వర్తించండి. శుక్రవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి 1 కేజీ బొబ్బర్లు అనగా అలసందలు దానం చేయండి. కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ నిత్యం చదువుకోవడం వల్ల కూడా ఈ శుక్రదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల, అనగా మేషరాశిని చూడడం వల్ల, మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల. మరి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు.
ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన. ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి రవి భగవానుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ప్రధానంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి. అలాగే ప్రతికూలంగా కుజుడు, బుధుడు, శని, రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల, అనగా పంచమ భావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సారించడం వల్ల పరమైనటువంటి విషయాలు, అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూముల వల్ల, వ్యవసాయ రంగం వల్ల కానీ, లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో, అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి. అలాగే జన్మరాశిలో మీనం, అనగా జన్మరాశి అనేటువంటి మీనములో రాహువు, సప్తమ భావం అనేటువంటి కన్యారాశిలో కేతు సంచారం, రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశని పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారి కుజునికి, బుధునికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం, సప్తమ భావంలో ఉన్నటువంటి కేతువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలినాటి శని దోషాన్ని, వ్యయ శనిని ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి, స్వామివారిని సందర్శించుకోండి. ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మహారాష్ట్రలో షిర్డీకి సమీపంలో ఉన్నటువంటి శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ, లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. ఇక భాగ్య బుధుడిచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి, అమ్మవారికి తులసాకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.